గెలవటానికి కాకుండా ఇంకొక పార్టీని గెలిపించడానికి మేము క్యాండిడేట్ని పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకో క్యాండిడేట్ని ఇంకో పార్టీ గెలవడానికి ఆ క్యాండిడేట్ని పెట్టారేమో. అంటే మనం గెలకపోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళు గెలవకూడదు, ఒక పార్టీ గెలవాలి. మన శత్రువు ఎవరో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గెలవద్దు, ఇంకో పార్టీ గెలవాలి. నేషనలైజ్గా కాంగ్రెస్ పార్టీ శత్రువు కనుక ఆ శత్రువు గెలవకూడదు అనేది ఒక ఆలోచన రావచ్చు. మన స్నేహితుడు గెలవాలి, మాకు ఎంపీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేసిన మా స్నేహితుడు గెలవాలి అనే ఆలోచనతో వచ్చాడేమో. బీఆర్ఎస్ ఎలాగైనా పాపం ప్రయత్నం చేసి గెలవాలి అనేది, సెకండ్ ప్లేస్ రావాలని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ విశ్లేషణ చేసుకుంటే నవీన్ యాదవ్ ఏ కోసాన చూసుకున్నా నవీన్ యాదవ్ 40 నుంచి 50,000 మెజార్టీలో ముందంజలో ఉంటాడని నా అంచనా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకటి బీజేపీకి వన్ సైడ్ ఓటింగ్ ఉంటుంది, తర్వాత బీఆర్ఎస్కి కొంత ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్లో కూడా వాళ్ళు ఫస్ట్ సెకండ్ చూసుకుంటారు తప్ప ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ 42 and 50,000 అని ముందంజలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఉంటాడు అనేది కనబడుతున్న సత్యం.